హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. ఎలా బాగున్నారా? ఓకే, మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. సూర్య గంభీరంగా నవ్వి, తప్పే, ఎందుకంటే ఆమె ఇప్పుడు మరొకరి భార్య, అందుకే ఆమె ఫోటోలు నా దగ్గర లేవు. ఈ ప్రపంచంలో అన్న తప్పించి మరో బాంధవ్యం ఇవ్వనందుకు భగవంతుణ్ణి అప్పుడప్పుడు సాధిస్తూ పూజ చేసే తనకు కలిగిన ఈ ఒంటరితనాన్ని ధైర్యంగానూ నిజాయితీగాను ఎదుర్కొంటున్న ఇతనికి పోలిక లేదు. ఒక్కసారి కూర్చున్న భంగిమలో ఇబ్బంది కలిగినట్లు అటు ఇటు తిరిగింది కావ్య. ఏమిటిలా అయిపోయారు? ఇప్పుడంతా సహజంగా జరిగిపోతున్న విషయాలే. నేను ఆ విషయాలు మర్చిపోయి చాలా రోజులవుతుంది. మనకి సంబంధం లేని మనుషుల గురించి ఆలోచించటం తప్పు కదా. అసలు ఎందుకు ఇలా అయింది? మీలాంటి వ్యక్తుల్ని ఎవరైనా గౌరవిస్తారే? కావ్య, మీరు ఒక పేపర్ రాయాలంటే 10 పుస్తకాలు చూస్తారా? అవును, సబ్జెక్ట్ అర్థం అవ్వాలి కదా. టాపిక్ మళ్ళీ మారుస్తున్నాడు అనుకుంది కావ్య. పెళ్ళి కూడా అంతే. ముందు పెళ్ళి గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాత జీవిత భాగస్వామి గురించి అర్థం చేసుకోవాలి. అంతేకాని పెళ్ళి అంటే ఇద్దరు హడావిడిగా ప్రేమించుకోవడం, 10 మంది హైరాణ పడుతూ పెళ్లి వేడుకలు చేయటం, లక్షల్లో ఖర్చులు అన్నీ అయ్యాక పెళ్ళి వచ్చిన వాళ్ళు మర్చిపోతారేమో కానీ పెళ్ళి చేసుకున్న వాళ్ళు మర్చిపోకూడదు. పెళ్ళి ఎందుకు చేసుకున్నామో అన్న విషయం కావ్య వింటూ మౌనంగా సూర్యవంక చూస్తోంది. శివాని అప్పుడే ఇచ్చిపోతున్న మొగ్గలా ఉండేది. ఒక్కసారి చూసిన వాళ్ళెవరూ మళ్ళీ చూడకుండా ఉండలేరు. అమెరికాలో కనిపించే అందాల మధ్య మన ఇండియన్ అమ్మాయిలు కాస్త తక్కువ స్థానంలోనే ఉంటారు. కానీ శివాని అందం రేసు గుర్రంలా అందరినీ తోసికొచ్చినట్లు ఉండేది. మాటల్లో నిర్లక్ష్యం, చూపులో పొగరు, నడకలో వైవిధ్యం అన్నీ కలిసి అందరూ ఆమెకి యాటిట్యూడ్ అనేవాళ్ళు. మా ఫ్రెండ్స్ చాలామంది. మొదటిసారి చూసినప్పుడు శివాని నా మనసులో చోటు సంపాదించుకోవడంతో ఆమె యాటిట్యూడ్ కూడా ఆమె అందాన్ని పెంచింది అనిపించింది. అయితే నేనెప్పుడు ఆమెను పలకరించే ప్రయత్నం చేయలేదు. దాంతో ఆమెకి నా పట్ల ఆసక్తి పెరిగింది. ఒకరోజు ఆమె నన్ను క్యాంటీన్లో కూర్చొని కాఫీ తాగుతుండగా వచ్చి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంది. పరిచయాలు పెరిగాయి. పరిచయం ప్రణయంగా మారటానికి ఎక్కువ టైం పట్టలేదు, కానీ పెళ్లి వరకు వెళ్ళటానికి మరో ఏడాది పట్టింది. శివాని ఫ్యామిలీ 10 ఏళ్ల క్రితం వచ్చి డెట్రాయిట్ సెటిల్ అయింది. పుట్టిన దేశం గురించి శివాని ఎప్పుడు మాట్లాడేది కాదు. ఆమెకి అక్కడ జ్ఞాపకాలు తక్కువేమో అనుకునేవాడిని. 2 ఏళ్ళకు ఒకసారి ఇండియా వెళ్ళి తల్లిదండ్రులతో పాటు తానెప్పుడు పెద్దగా వెళ్ళాలని చెప్పినప్పుడు మాత్రం ఆశ్చర్యపోయాను. అయితే దేని గురించి లోతుగా ఆలోచించే వయసులో నేనన్నప్పుడు లేను. శివాని పెళ్లి గురించి అనేవరికి ఆ ఆలోచన రాలేదు. అలా అని ప్రేమించి వదిలేసే మనస్తత్వం కాదు నాది. మొదటిసారి పెళ్లి గురించి ఆలోచించాల్సి వచ్చింది. అమ్మా నాన్న అనుమతి తీసుకునే ధైర్యం లేదు. కారణం, 2 ఏళ్ల క్రితం మెడిసిన్ పూర్తి కాబోతున్న తరుణంలో కారు యాక్సిడెంట్లో మరణించింది మా అక్క గీత. ఆ బాధ నుంచి పారిపోవటానికి చదువు వంక పెట్టి అలా US వెళ్ళాను. అమ్మా నాన్న ఇంకా తేరుకోలేదు. పైగా అమ్మకి తన మేనకోడలు ఉషానిచ్చి నాకు పెళ్ళి చేయాలని ఎప్పుడూ అంటూ ఉండేది. శివాని పెళ్లి కోసం పెట్టే తొందరతో అమ్మా నాన్న అనుమతి కూడా తీసుకోలేదు. అటు శివానికి ఇంట్లో వాళ్ళు వేరే మ్యాచెస్ చూస్తున్నారు. బహుశా ఆ కారణం చేత శివానికి పెళ్ళి త్వరగా చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందేమో. మొత్తానికి స్నేహితులం 10 మంది మధ్య మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఈ విషయం ఆ తర్వాత అమ్మా నాన్నలకి మెల్లగా చెప్పాను. వాళ్ళు తిట్టడం కాదు కదా, ఎంతో కొంత తొందరపడ్డావు అంటూ కసురుతారేమో అనుకున్నాను. మంచిది అంటూ చాలా నిర్లిప్తంగా అన్నారు. శివాని పేరెంట్స్ మాత్రం అంగీకరించలేదు. ఆమెకి పుట్టింటి తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి. శివాని దేన్ని పట్టించుకొని దిగులు పడే మనస్తత్వం కాదు. కోరుకున్న దాన్ని దక్కించుకోవటం కోసం ఏ సరిహద్దునైనా దాటగలదు, ఎంత ఎత్తైనా ఎగరగలదు. పెళ్లి చేసుకున్న మత్తు చాలా త్వరగానే వదిలి వెళ్ళింది మమ్మల్ని. ఇద్దరం ఉద్యోగాల వేటలో అలసిపోయాం. సంసారం గడవటానికి ఇద్దరం చిన్న చిన్న జాబ్స్లో కూడా చేరి వెళ్ళిపోయేవాళ్ళము. నాన్న బిజినెస్ కూడా సరిగ్గా నడవడం లేదని కొంతమంది ద్వారా తెలిసింది. అలాంటి పరిస్థితుల్లో కన్న తండ్రిని డబ్బు పంపమని అడగలేను. శివానికి ఉద్యోగం దొరికింది. ఇద్దరం పెళ్ళి అయ్యాక చాలా రోజులకి సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాము ఆ రోజుని. నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. శివానికి వంట చేయటం, ఇల్లు శ్రద్ధగా పెట్టుకోవటం ఏమీ తెలియవు. వంట చేయటం నేను అప్పుడే నేర్చుకున్నాను. శివాని ఉద్యోగం కూడా తేలిక అయింది కాదు. ఆమె ఇంటికి వచ్చాక ఇంటి పనుల్లో నాకేం సహాయం చేయలేకపోయేది. దూరంగా
దూరదేశాల్లో ఉంటున్న వాళ్ళ గురించి మన వాళ్ళు చాలా అదృష్టవంతులండి, పిల్లలంతా అమెరికాలో సెటిల్ అయ్యారు అంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చాక కానీ తెలియదు సుఖపడాలంటే ఎంతో కష్టపడాలి అని. ఒక మాట నిజం, ప్రపంచంలో ఎన్ని అందాలు ఉన్నాయో అమెరికా వచ్చాక తెలుస్తుంది. అయితే అవన్నీ అందుకోవాలంటే మాత్రం ఎంతో శ్రమ పడాలి. అందుకున్నాక నిలబెట్టుకోవడానికి జీవితాంతం ప్రణాళిక వేసుకోవాలి. ఇక మా వివాహ జీవితం గురించి చెప్పాలి అంటే ఇద్దరం అలసిపోయి ఇల్లు చేరేవాళ్ళం. మాకు తెలియకుండానే ప్రేమ ఎక్కడో జారిపోయింది. మాకు తెలియకుండానే విసుగు, కోపం వచ్చి చేరాయి. శివాని వంట చేసిన రోజున గిన్నెలు చేసే చప్పుళ్ళు తప్పించి పదార్థాలు కనిపించేవి కావు. ఆ అమ్మాయి మీద జాలి వేసేది. పెళ్ళిని ఈ కోణం నుంచి ఎప్పుడూ చూడలేదు తను. తొందరపడ్డామా అని పెళ్ళి అయ్యాక అనిపించిన నిమిషాన ఈ పెళ్ళికి అర్థం లేకుండా పోతుంది. ఆ భావం శివానిలో అప్పుడు కనిపించింది. మా బాంధవ్యానికి సరైన నిదర్శనం మేమిద్దరం సరిగ్గా ఇవ్వలేకపోతున్నా. ఆ సమయంలో మా పేరెంట్స్ మా పెళ్ళి అయిన సందర్భంలో పెద్ద రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు మమ్మల్ని వెంటనే రమ్మని ఫోన్ చేశారు. శివాని ఇండియా రావడానికి పెద్ద ఆసక్తి కనపరచలేదు. పెద్దవాళ్ళ ఆశీర్వాదాలతోనూ వాళ్ళ అనుమతితోనూ ఏం సంబంధం లేకుండా మన పెళ్ళి జరిగిపోయింది. వాళ్ళు మన మీద అభిమానంతో నలుగురిలో మనల్ని భార్యాభర్తలుగా పరిచయం చేసేందుకు ఈ ఫంక్షన్ చేద్దామనుకొని మనల్ని రమ్మంటున్నారు. మనం వెళ్ళాలి శివాని. వాళ్ళకి మాత్రం ఆనందం ఇవ్వలేకపోతే ఎలా? నువ్వే ఆలోచించు. చివరకు శివాని ఇండియా రావడానికి ఒప్పుకుంది. కానీ ఎక్కువ రోజులు ఉండటానికి ఇష్టపడలేదు. కొత్తగా చేరిన ఉద్యోగం, అంతకంటే మించి లీవ్ దొరకదు అని వంకపెట్టింది. నాన్నగారు అయిన హోదాకి తగ్గట్టు రిసెప్షన్ బాగానే ఇచ్చారు. అమ్మ కోడల్ని చూసి చాలా మురిసిపోయింది. మా సొంత ఊళ్ళో మా తాతయ్య ముత్తాతల నాటి దేవాలయం ఉంది. అక్కడికి కోడల్ని తీసుకెళ్లి పూజలు చేయించాలని ఆశపడింది. శివాని ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. మమ్మల్ని పలకరించడానికి వచ్చిన బంధువులందరూ ఎప్పుడు ఇండియా వచ్చేస్తారు అని అడగటం శివానికి అస్సలు నచ్చలేదు. మొహంలో విసుగు దాచుకోలేకపోయింది. ఆమె వారానికి తిరిగి వెళ్ళిపోయింది. నేను మరో 10 రోజులు మా వాళ్ళందరితో గడిపి ఫ్లైట్ ఎక్కాను. ప్రయాణంలో నిద్ర సరిగ్గా లేక అలసిపోయి ఇంటికి వచ్చిన నాకు శివాని కనిపించలేదు. ఆ రోజు ఆదివారం, ఆఫీస్కి వెళ్ళే అవసరం లేదు అనుకుంటూ శివాని సెల్కి చాలా ఫోన్ చేశాను. కానీ సమాధానం రాలేదు. రాత్రి బాగా చీకటి పడ్డాక వచ్చింది ఇంటికి. ఎక్కడికి వెళ్ళావు శివాని? నేను వస్తానని తెలుసు కదా అన్నాను విసుగాను దాచుకుంటూ. నీ దగ్గర ఇంటి కీస్ ఉన్నాయి కదా, మా ఇంటికి వెళ్ళాను. భోజనం చేసి వెళ్ళామని అమ్మ అడిగితే ఉన్నాను. ఓ గుడ్, మీ వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేశారన్నమాట, హుషారుగా అన్నాను. నన్ను మాత్రం క్షమించారు. ఎంతైనా వాళ్ళ కూతుని కదా. ఇండియా నుంచి వచ్చాక నేనే వెళ్ళాను ఒక్కదాన్ని ఉండలేక. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాను. చాలా మంచి పని చేశావు శివాని. ఆడపిల్లకి పుట్టిల్లు దూరం అవ్వకూడదు. థ్యాంక్స్ పొడిగా అని బెడ్రూమ్ వైపు వెళ్ళిపోతున్న శివానిని చేయి పట్టుకొని ఆపాను. నన్ను ఏం మిస్ అవ్వలేదా శివాని? అమ్మ, నాన్న, చెల్లెలు పక్కనున్నారుగా, అంతేనా? నేను ఇంకా నన్ను లేటుగా వచ్చినందుకు కోపంగా ఉన్నావనుకున్నాను. నా ఆలోచన లేకుండా హ్యాపీగానే గడిపావన్నమాట. ఉడుక్కుంటూ సరదాగా అన్నాను. నువ్వు నీ వాళ్ళందరితో సంతోషంగానే ఉన్నావు కదా. నువ్వు నా పక్కన లేని లోటు ఎప్పుడు తెలుస్తూనే ఉండేది. నాకే కాదు, అమ్మకు కూడా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. దీని కంటిన్యూషన్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.